అమల్లోకి సిఏఏ పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలు నోటిఫై చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వాన్ని ప్రసాదించే చట్టం. ఎలాంటి పత్రాలు లేకుండా ఆన్లైన్ దరఖాస్తుకు ఛాన్స్. రాజ్యాంగ నిర్మాతల వాగ్దానాన్ని మోడీ నెరవేర్చారు. ఒక వర్గాన్ని ఏకీకృతం చేసేందుకు సిఏఏ అమలు అంటూ ఒకని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూడండి, అంటే చాలామంది ఈరోజు పాకిస్తాన్ నుంచి కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్ నుంచి కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, చాలామంది వలసలు వచ్చినటువంటి శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈరోజు భారత పౌరసత్వం ఇవ్వడానికి మరి ముస్లిమేతరులకట అంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మరి ఆ కోణంలో కొంతమందికి ఒక వర్గానికి ఈరోజు మేలు జరగడానికి, లేకపోతే ఇంకొక టెర్రరిస్ట్ వర్గానికి ఈరోజు అది దాన్ని ఏమంటారు ఉక్కుపాదం మోపడానికి ఈ యొక్క సిఏఏ చట్టం ఉపయోగపడే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. సో చూద్దాం ఏమవుతుందో. అమల్లోకి సిఏఏ పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలు నోటిఫై చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వాన్ని ప్రసాదించే చట్టం. ఎలాంటి పత్రాలు లేకుండా ఆన్లైన్ దరఖాస్తుకు ఛాన్స్. రాజ్యాంగ నిర్మాతల వాగ్దానాన్ని మోడీ నెరవేర్చారు. ఒక వర్గాన్ని ఏకీకృతం చేసేందుకు సిఏఏ అమలు అంటూ ఒకని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూడండి, అంటే చాలామంది ఈరోజు పాకిస్తాన్ నుంచి కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్ నుంచి కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, చాలామంది వలసలు వచ్చినటువంటి శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈరోజు భారత పౌరసత్వం ఇవ్వడానికి మరి ముస్లిమేతరులకట అంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మరి ఆ కోణంలో కొంతమందికి ఒక వర్గానికి ఈరోజు మేలు జరగడానికి, లేకపోతే ఇంకొక టెర్రరిస్ట్ వర్గానికి ఈరోజు అది దాన్ని ఏమంటారు ఉక్కుపాదం మోపడానికి ఈ యొక్క సిఏఏ చట్టం ఉపయోగపడే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. సో చూద్దాం ఏమవుతుందో.